తెదేపాలోకి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చేరికను స్వాగతించడం లేదు, వ్యతిరేకించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం అన్నారు. తన కుమారుడు వెంకటేష్తో కలిసి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి కార్యకర్తల మనోగతాన్ని వివరించారు. పార్టీలోకి రాకముందే గొట్టిపాటి వర్గీయులు బెదిరింపులకు దిగుతున్నారని బలరాం ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ అదిరిచ్చేది బెదిరిచ్చేది మేము వస్తున్నాం మీ సంగతి తేలుస్తామని చెప్పని వీళ్ళు పిచ్చివాగుళ్ళని వాగుతూ ఉంటే వీళ్ళు నాయకులందరూ మా దగ్గరికి వచ్చి కలిస్తే వాళ్ళకి అభిప్రాయాలు కూడా మేము కలిసినప్పుడు ఒకటి కూడా చెప్పడం జరుగుతుంది. అధికారులు బెదిరిస్తున్నారు ఇప్పుడే, అసలు రాకముందే. దీని మీద ఆయనకి కొన్ని సమాచారం చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అంతవరకే జరుగుద్ది. కానీ వాళ్ళని ఎవరినో వద్దనో వీళ్ళని ఎవరినో తీసుకోవద్దనో పాయింట్ కాదు అక్కడ.